ఈరోజు నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఇలాగా చిట్పటమనేలాగా ఉండాలి. అప్పుడే బావుంటుంది. పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత కచ్చా పచ్చిగా ఆడుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుంటున్నారు. మరీ మెత్తగా అయితే ఆడలేదు ఆనియన్స్. ఈ విధంగా ఉండాలి. ఇది కాస్త మూత పెట్టాను. మూత పెట్టిన 10 నిమిషాలకి ఆనియన్స్ పేస్ట్ ఇలాగయింది. ఇది ఇంకా వేగాలి. నేను చేసే చికెన్ కర్రీకి ఇన్నాళ్ళు మీరు చూసిన చికెన్ కర్రీకి చాలా తేడా ఉంటుంది. ఇది చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఈ ఆనియన్ పేస్ట్ ఇలా రెడ్ కలర్‌లోకి వచ్చింది. ఇలా వచ్చిందంటే ఇది వేగిందని అర్థం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా వేగనివ్వండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో. కలిపి కాసేపు మూత పెట్టండి. 2 నిమిషాల తర్వాత తీయండి. అది వేగి ఉంటుంది. చూసారా ఈ రంగులోకి వచ్చింది. ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాం. నేనైతే చికెన్ కర్రీ కోసం కేజీ బొంత మాంసం అయితే తీసుకున్నాను. అది చూడండి ఫుల్‌గా కడిగి పెట్టుకున్నాను. అందులో ఏమీ వేయలేదు నేను. యూట్యూబ్‌లో చూసినప్పుడు చాలామంది చికెన్ కర్రీకి ముందు మ్యారినేషన్ అయి చేస్తారు. నేను అలా చేయలేదు. చూడండి కావాలంటే మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నా. చికెన్‌లో అయితే ఏమీ వేయలేదు. డైరెక్ట్ చికెనే వేసేసా. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై అవ్వడం కోసం నేను 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ అయితే పెట్టాను. చూడండి చికెన్‌కున్న వాటర్ అంతా ఎలా వస్తుందో. యూట్యూబ్స్‌లో చికెన్ కర్రీ చేయడానికి చాలా ఇంగ్రీడియంట్స్ కావాలంటారు. దాంతోపాటు స్టెప్స్ కూడా చాలా చెప్తారు. మ్యారినేషన్ అంటారు, ఫ్రిడ్జ్‌లో పెట్టాలంటారు, చాలానే చెప్తారు. దీనికైతే అన్ని అవసరం లేదు. సింపుల్‌గా అయిపోద్ది. చూడండి ఇందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయింది. ఇలా ముక్క దగ్గర పడ్డాక మనం 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాం. చికెన్ కర్రీ చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలి. కారం తక్కువ వేసుకుంటే అస్సలు బాగోదు. చూడండి మాది ఇంట్లో చేసిన కారం కాబట్టి ఎంత రెడ్ కలర్‌లో కనిపిస్తుందో. నార్మల్‌గా అయితే మీరు ఫుడ్ కలర్ అనుకుంటారు. ఇది ఫుడ్ కలర్ అయితే కాదు. ఇది వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఇలా వేగనివ్వండి. అలా వేగిన తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీకు సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోండి సాల్టు. ఇప్పుడు ఫ్లేము 2 మినిట్స్ పాటు హైలో పెట్టండి. ఎందుకంటే వాటర్ అయితే పోస్తున్నాం కాబట్టి వాటర్ పోస్తున్నప్పుడు హైలో ఉంటే దాని వేపర్స్ సౌండ్ ఎక్కువగా వస్తుంది. అప్పుడే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. అందుకే 2 మినిట్స్ పాటు హైలో పెట్టండి. వాటర్ వేసేసిన తర్వాత మళ్ళీ సిమ్లో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత దాన్ని మూత తీసి చూడండి. వాటర్ లెవెల్ అయితే తగ్గుతుంది. ఇది బొంత మాంసం కాబట్టి నేను వాటర్ అనేది ఎక్కువ పోసుకున్నాను. చికెన్ మునిగేంత వరకు పోసుకున్నాను. చికెన్ మునగకుండా మీరు వాటర్ ఎన్ని పోసినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే అది ముక్క అనేది ఉడకదు, గట్టిగా ఉంటుంది. ఇంకో 10 నిమిషాల పాటు చికెన్ కర్రీని ఇలా ఉడకనివ్వండి. ఉడికేసరికి ఎంత దగ్గరికి పడిందో చూడండి. ఇలా దగ్గరికి పడినప్పుడే దింపేసుకుని కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకోండి.